అందరికీ హ్యాపీ హోలీ. హోలీ రేపైతే ఈరోజు మా ఇంట్లో మొదలైందనమాట. ఎందుకంటే దర్శిక పాపకి హోలీ డెకరేషన్ చేద్దామని అనుకున్నాము. సో అందుకనేసి ఇలా కలర్ పేపర్స్ అన్ని తీసుకొని వచ్చామన్నమాట. పేపర్స్ అన్నిటిని నాకు నచ్చిన షేపులలో అయితే కట్ చేశాను. ఈ కటింగ్ అయ్యేసరికి నైట్ అయింది. సో దర్శిక పాప కూడా పడుకుండిపోయింది. అందుకే రేపు మార్నింగ్ చేద్దామని చెప్పేసి అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ దర్శిక లేచిన తర్వాతకి స్నానం చేయించేసి నేనైతే హ్యాపీ హోలీ అంటే మన ముగ్గులలో వేసే రంగులు ఉంటాయి కదా, అలా మెరుస్తూ ఉంటాయి. ఆ రంగులు మాత్రమే నేను తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి సో నేను అవే తీసుకున్నాను. ఇలా అన్ని కప్పులలో కలర్స్ అన్ని నింపేశాను అనమాట. ఇంకా నైట్ కట్ చేసుకున్నవన్నీ కూడా ఇప్పుడే పెట్టేశాను వీటితో పాటు. ఇంతకీ మీరందరూ హోలీ జరుపుకున్నారా? అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి హోలీ ఎందుకు జరుపుకుంటారో. కానీ చాలా బాగుంటుంది కదా అందరూ రంగులు పూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే. లాస్ట్ ఇయర్ హోలీ ఆడాను కానీ ఈ ఇయర్ ఆడలేకపోతున్నాను. ఎందుకంటే దర్శిక పాప ఉంది. ఇంకా దర్శిక పాపనే నాకు అన్ని రంగులు చూపిస్తుంది అనమాట ఇంట్లో. చిన్న అల్లరి కాదు, ఇంకా ఫుల్ హ్యాపీ కూడా ఆ అల్లరి చూస్తూ. అయినా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ సరదానే వేరు, ఆ సంతోషమే వేరు. ఎప్పుడు వాళ్ళ నవ్వులు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అసలు మా దర్శిక పాప నవ్వుకే పడిపోవచ్చు ఎవరైనా. అంత క్యూట్గా స్మైల్ చేస్తుంది. నేను రెడీ చేసిన మొత్తం ఈ డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి, నేనేం అనుకోను. ఇంకా దర్శిక పాపనైతే మా మమ్మీ పడుకోబెట్టేసింది. ఫస్ట్ పడుకోబెట్టగానే కలర్ అంతా పూసేసింది. దాని తర్వాతకి హోలీ అన్న లెటర్ అంతా చెరిపేసింది. ఇంకా ఈ క్యూట్ బేబీ చేసిన పనికైతే నాకు డబల్ పని అయిందనమాట. ఇంకా సెకండ్ టైం పడుకోబెట్టినప్పుడైతే కొంచెం మంచిగా ఉంది. ఫోటోలు అయితే మస్తు వచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా బాగా సపోర్ట్ చేసింది దర్శిక పాప అయితే. ఇంకా ఫుల్ హ్యాపీ. అందరికీ హ్యాపీ హోలీ.